హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆటో మెయింటెనెన్స్ వీడియో ఒకటి మీ ముందుకు తెస్తున్నాను. ఆటోకి డస్ట్ ప్లేట్లో డస్ట్ పెరిగిపోయి బ్రేక్స్ లైనింగ్లు అలా కరకరమంటం, కొద్ది బ్రేక్స్ డౌన్ అవటం అలా జరుగుతూ ఉండే. అంటే బ్రేక్ కిట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, చూసుకోవాలి. ఈరోజు నేను ఈ టైర్లు తీసి డిస్క్ ప్లేట్ చూస్తామని చెప్పి చెక్ చేస్తున్నానండి. ఇలా బండి పైకి లూజ్ చేసుకొని టైరు బండి పైకి లేపుకున్న తర్వాత డ్రమ్ము తీసుకోవాలండి. ఒక్కోసారి ఇలా డ్రమ్ము రాదండి, ఒక గొట్టం లాంటి పెట్టి కొట్టాలి. అప్పుడు కొద్దిగా డ్రమ్ము లూజ్ అయింది. యాక్సిల్ రాడ్ మీద కొట్టాలి. చూసారా, ఇది గొడ్డలు ఉంది. మిమ్మల్ని గొడ్డలు పెట్టి కొట్టమని కాదు, నాకు అలా అవకాశం ఉందని కొట్టాను రాడ్. చిన్న గొట్టం ఒకటి పెట్టుకొని కొట్టుకున్న తర్వాత అలా డ్రమ్ము లూజ్ అయిద్దండి. చూడండి ఎంత డస్ట్ పెట్టి పెరిగిపోయింది అక్కడ లైనింగ్లు కాడ. ఆ డస్ట్ అనేది కర్రకర్ర అంటుందండి. మనకి బ్రేకులు వేసేటప్పుడు డస్ట్లు వేడి పట్టకపోయి కర్రకర్ర అంటుంది. లైనింగ్లు ఒరిజినల్ లైనింగ్లు మంచి నీట్గా వేయించుకున్నప్పుడు కొద్దిగా అరిగితే చూసుకొని తర్వాత తీసేసుకోవాలి. లేదా కొద్దిగా ఆడేనంటే అంటే మళ్ళీ పేపర్ కొట్టడానికి ఉపయోగపడుతుంది. ఇలా డ్రమ్ము క్లీన్ చేసుకున్న తర్వాత లైట్గా పేపర్ కొట్టుకోవాలండి. డ్రమ్ము చూసుకొని కొట్టుకోవాలి. అది ఎవరు పడితే అలా చేయకూడదండి, చూసుకొని లైట్గా కొట్టుకోవాలి. ఇది వాస్తవానికి ఇది మెకానిక్ కూడా చేస్తాడు. నాకు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నానండి. అయిపోయిన తర్వాత ఇలా నీట్గా బ్రష్ కొట్టుకొని అక్కడ కూడా లైనింగ్లకి మనం పేపర్ కొట్టుకోవాలి. ఇలా ఇలా పేపర్ కొట్టుకుంటే కొద్దిగా ఆ రఫ్నెస్ అని పోద్ది. అలా నీట్గా కొట్టుకున్న తర్వాత టైర్ ఎక్కిచ్చేసి శుభ్రంగా ఇలా టైర్ మెయింటైన్ చేసి తీసేసి నీట్గా టైర్ ఎక్కిచ్చేసుకోవాలండి. ముందు పక్కకు కూడా మనకు ప్రాబ్లం ఉండదు అనుకోండి, కానీ కంపల్సరీగా ఉంటుంది. ముందు పక్క కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి టైర్ అన్నీ చేసాక ఫ్రీగా ఎలాగ తిరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.